Say, depart from me, ye cursed. దేవుడు అంటున్నాడు, ఇదిగో శపించబడిన వారలారా నా యుద్ధ నుండి తొలగిపోవుడి. What shall man give in exchange for his soul? తన రక్షణకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? What is the Bible's definition of success? విజయానికి బైబిల్ ఇచ్చేటువంటి నిర్వచనం ఏమిటి? The Bible says, this book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate therein day and night. Then shalt thou have good success. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు, మరి దీని నుండి కుడికి ఎడమకు తొలగిపోకూడదు, అప్పుడే నీవు విజయాన్ని సాధిస్తావని దేవుని వాక్యం. Then you will have prosperity in this life. అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. God wants your minds to be occupied with his words. దేవుని వాక్యము చేత మన తలంపులన్నీ నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. The Bible says you must be careful about money. నీవు ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం బోధిస్తున్నది. The Bible says there are people who have gone after money